నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. అభివృద్ధే మా కులం, సంక్షేమమే మా మతం అంటూ కారు గుర్తుకు ఓటు వేయాలన్న ముతోల్ బీఆర్ఎస్ అభ్యర్థి విఠల్ రెడ్డి. రాజ్యాధికారాన్ని బహుజనులకు దూరం చేసిన కేసీఆర్ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాలన్న కాంగ్రెస్ పార్టీ. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్. క్రిటికల్ ప్రాంతాల్లో వీలైనంత ఎక్కువగా భద్రతా చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడి. ఎస్పీఎం గ్రౌండ్ లో బీఎస్పీ పార్టీ భారీ సభ ఏర్పాటు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బిలోలి గ్రామంలో ముతోల్ బీఆర్ఎస్ అభ్యర్థి గడ్డిగారి విఠల్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో మన గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులు చేసుకున్నామన్నారు. ఇక్కడి నుండి గెలిచిన బీజేపీ ఎంపీ ఏ ఒక్క రోజైనా మన గ్రామంకు వచ్చారా, ₹1 నిధులు కేటాయించారా అని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏదో ఒక రూపంలో ప్రతి ఇంట్లో అందుతున్నాయని, మీరందరూ ఆశీర్వదించి కేసీఆర్ని 3వ ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఇదే విధంగా మనము ఎంతైతే మన పబ్లిక్ వచ్చిందో ఇదే విధంగా మన నాయకత్వంతో మనం విఠలరెడ్డిని గెలిపించాలని చెప్పేసి ఏదైతే మీ కళ్యాణ లక్ష్మి ఉందో ఇప్పటి వరకు ₹1,00,000 ఇస్తున్నారు. ఇప్పుడు బంగారం రేటు పెరిగింది, బట్టల రేటు పెరిగిందని చెప్పి ఆలోచించి ఇవాళ ₹1,00,000 ఉన్నటువంటి కళ్యాణ లక్ష్మిని రేపు కేసీఆర్ అధికారంలోకి వస్తే ₹2,00,000 అదేవిధంగా బీడీ చేసుకునేటువంటి కార్మికులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా పెన్షన్ వస్తుంది. బీడీ చేసుకుని పిఎఫ్ ఉన్న కొందరు మహిళలకు పెన్షన్ రావడం లేదు. అదేవిధంగా కూలీనాలు చేసుకునేటువంటి మహిళలకు కూడా పెన్షన్ రావడం లేదు. కాబట్టి కేసీఆర్ గారు బాగా ఆలోచించి ఎవరైతే మహిళలు పిఎఫ్ ఉండి పెన్షన్ రాని వాళ్ళు, అదేవిధంగా కూలీనాలు చేసుకున్న వాళ్లకు సౌభాగ్యలక్ష్మి స్కీమ్ కింద ₹3,000 ఇవ్వాలని చెప్పి కేసీఆర్. రాజ్యాధికారాన్ని బహుజనులకు దూరం చేసిన కేసీఆర్ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాలని కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు పెండ్యాల మహేష్ ఓటర్లను వేడుకున్నారు. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 5 ఏళ్లు అరాచక పాలనకు చరమగీతం పాడి ప్రశ్నించే గొంతుక కాంగ్రెస్ అభ్యర్థి రాజన్నకు పట్టం కట్టాలని ప్రజలను కోరారు. ఈ నెల 30న చేతి గుర్తు మీద ఓటు వేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించి తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు గిఫ్ట్ గా ఇవ్వాలని ప్రజలను చేతులు జోడించి కోరుతున్నామని అన్నారు. పత్రికా విలేకరుల సమావేశానికి హాజరైనటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, మరి మేము మాట్లాడే ప్రతి విషయాన్ని కూడా ప్రజలకు చేరవేయడంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి విలేకరులందరూ కూడా హృదయపూర్వకంగా చేతులు జోడించి కాంగ్రెస్ పార్టీ పక్షాన నమస్కారాలు తెలియజేస్తూ, మరి 9.5 సంవత్సరాలుగా అరాచక పాలన, గడీల పాలన, నిజాం సర్కారు గుర్తించే పాలన కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆ రోజు నిధులు, నియామకాలు, ఉద్యోగాల కోసం కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరి బహుజనులైనటువంటి సబ్బండ వర్గాలు, మెజార్టీగా ఉన్నటువంటి వర్గాలను మోసం చేయడం కోసం దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి ఓట్లు దండుకొని సెంటిమెంట్ తోటి విద్యార్థులు కొట్లాడి ప్రాణాలను సైతం అర్పించి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అమరవీరుల రక్తపు మడుగుల మీద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరి దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి మోసం చేసి 5 సంవత్సరాలు ఇప్పుడే పుట్టిన బిడ్డ తెలంగాణ రాష్ట్రం కాబట్టి 5 సంవత్సరాలు ఏమనకుండా, ఎటువంటి అభివృద్ధి చేయకుండా కేవలం కమిషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినటువంటి విషయం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ పిట్టల ద్వారా మాటలతోటి దళిత బంధు పేరుతోటి, బీసీ బంధు పేరుతోటి గొర్రెల పంపకం, బర్రెల పంపకం, చేతి వృత్తులకు వాళ్ళకు ఏవైతే అవసరాలు ఉన్నాయో
అవి ఇస్తామని చెప్పి రాజ్యాధికారానికి బహుజనులను దూరం చేస్తూ ఏ ఒక్క విద్యార్థికి కూడా ఉద్యోగం ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా అయితే ప్రాణాలు అర్పించిరో మళ్ళీ మాకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వమని చెప్పి విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే వారి ఆత్మ బలిదానాలను కూడా అవహేళన చేసినట్టుగా మాట్లాడినటువంటి ట్విట్టర్ కేటీఆర్ మాటలను కూడా యావత్ సబ్బండ వర్గాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసి విసిగి వేసారిపోయి ఈ దుర అహంకారానికి ఈ నిజాం సర్కార్ను తలపించే గడిల పాలనకు స్వస్తి పలకడానికి చరమగీతం పలకడానికి ఉద్యోగాలు ఇవ్వనటువంటి కేసీఆర్ ఉద్యోగం ఊడగొట్టడానికి యావత్తు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ నెల 30వ తారీఖు రోజున జరగబోయేటువంటి ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటేసి మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం తీసుకురావడం కోసం కూడా సంసిద్ధమైనటువంటి నేపథ్యంలో మరి రాష్ట్ర విషయంలో అట్లుంటే ఇక్కడ రామగుండం నియోజకవర్గంలో 2018లో స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెంటిమెంట్ తోటి చిరంజీవి నాగార్జున కమల్ హాసన్ నటనను తలపించే విధంగా ఒక నటనతోటి నేనే రాజు నేనే మంత్రి సీమను తలపించే విధంగా ప్రజలందరినీ కూడా సెంటిమెంట్ గురి చేసి అనేక వాగ్దానాలు ఇచ్చి అనేక హామీలు ఇచ్చి మరి ఆ రోజు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి గెలిచి తెల్లారే బీఆర్ఎస్ పార్టీలో చేరి మరి ఏ విధమైనటువంటి అరాచక పాలనను కొనసాగించిండో ఈ 5 ఏళ్ళు కూడా చూస్తే దానికి సాక్షాత్తు నిలువెత్తు నిదర్శనం ఆర్ఎఫ్సిఎల్కు సంబంధించినటువంటి అంశం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ పట్టణ కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో గులాబీ పార్టీ మండల అధ్యక్షుడు బోంపల్లి సురేంద్రరావు పార్టీ ఎన్నికల ఇన్ఛార్జీల కోర్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. మంగళవారం రోజున ఎన్నికల ప్రచారంలో భాగంగా ముసాబాద్ మండల కేంద్రంలో మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించినట్లు వెల్లడించారు. ఇందుకు గాను మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు సమాచారాన్ని అందించి వారు రోడ్ షోకు వచ్చే విధంగా కృషి చేయాలని సూచించారు. తంగళపల్లి మండలంలో రోడ్ షో పెట్టినామా? పద్మనగర్ ఎంత దూరం ఉండేది తంగళపల్లి పక్కకి కదా, ఆడికి ఆటోలలో పెట్టి తీసుకొని దింపినాం. రాలేరు రారు జనాలు అట్లా అలవాటు పడ్డది. ఎలక్షన్ జూలీస్ తోటి ముస్తాబాద్ దాకా రావాలి. ముస్తాబాద్ నుంచి అన్ని వాడల నుంచి అన్ని సంఘాలతో మాట్లాడి ఇప్పుడు పోయి సాయంత్రం కానీ రాత్రి కానీ కూర్చుండి ప్రతి సంఘం నుంచి 100% వెళ్ళాలి. వాళ్ళు ఒక్కరు పోకుండా వెళ్ళాలి. అట్లా తీసుకొచ్చినటువంటిది మనకు కిక్కిరిచినట్టు ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా తీసుకురావాలి. అందరు కూడా ఇక్కడ తీసుకొచ్చినట్టే బస్ స్టాండ్ ఇక్కడ తీసుకొస్తే కొత్త బస్ స్టాండ్ తీసుకొస్తే కొత్త బస్ స్టాండ్లో దమ చేద్దాం. సార్ వచ్చే టయానికే ఒక 5 నిమిషాలు 10 నిమిషాల ముందు సార్ దుబాక్కలు ఎత్తుండగానే మనం ఇక్కడ అందరినీ రోడ్డు మీద తీసుకున్నట్టు ఇక్కడ నుంచి అక్కడ రాజీవ్ చౌక్ దాకా పోయినాక ఆడికి మళ్ళీ తిరిగి వస్తాం కదా, అటు ఆందాకా పోవాలి. ఏడికి రైతు వేదిక దాకా పోయి రైతు వేదిక నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం కాడ స్పీచ్ ఉంటుంది సార్ది. ఆ స్పీచ్లు ముఖ్యంగా ఇందాక మేము 5-6 గ్రామాలకు పోయినప్పుడు ఎట్లా మంది వస్తారనేది ఒక ఆలోచన చేసినాం. ఇప్పుడు మనకు అన్ని గ్రామాల్లో 100 మందికి మన ఇన్ఛార్జీలు ఉన్నారు. ఆ 100 మందిలో ఎంతమంది వస్తారు? ఆ 100 మందిలో ఒకరు 50 మంది వస్తారంటారు, ఒకరు 70 మంది వస్తారంటారు, వాళ్ళు 80 మంది వస్తుంటారు. ఇలా 100 మందిలో వాళ్ళ తరఫున ఎంతమంది వస్తారని మనం ఇలా సాయంత్రం అన్ని గ్రామాల్లో ఫీడ్బ్యాక్ తీసుకుంటే నీ 100 మందికి వీళ్ళ మధ్యకుంట్లో 1400 ఓట్లకు 1400 మంది ఉన్నారు. వాళ్ళ లిస్ట్ వచ్చింది. ఇప్పుడు ఆ 100 మందిలో ఆ గ్రామంలో ఉన్నారు 90 మంది, శాతగానంలో 10 మంది ఉన్నారు, 80 మంది. మేము ఏదైనా 75 మందిని తీసుకొస్తామని ఒకరు చెప్పిన. అట్లా ఉదాహరణ మొత్తం ఆవునూరు పోయినాం, ఆడ 2000 మంది వచ్చింది లెక్క చేస్తే. అట్లా మనం ఏ ఊర్లో ఆ ఊర్లో నీ 100 మందిలో ఎంతమంది వస్తారు, నీ 100 మందిలో ఎంతమంది వస్తారంటే మనం ఆల్రెడీ ఇవాళ 25,000 మందికి మనం గ్రామాల వారిగా లిస్ట్ ఉంది. కాబట్టి ఏ ఊర్లో ఎంతమంది వస్తారని దానికి తగ్గట్టు మనం ఏర్పాటు చేయాలి. ఇక ముస్తాబాద్లో 4,000 మంది మనకు టార్గెట్ ఇచ్చారు. 4,000 మంది ఎట్టి పరిస్థితుల్లో దయచేసి 90 మంది వస్తే 100 వచ్చారు కదా, 3,000 కనిపిస్తే 4,000 అనిపిస్తారు. అది కాదు, రేపు మంత్రి గారు సందేశం ఇచ్చారు. ఇవాళ నిన్న తంగెలపల్లి బ్రహ్మాండంగా అయింది. ముస్తాబాద్లో
నా భూషో నా భవిష్యత్తు. మళ్ళీ ఇంత పెద్ద మీటింగ్ భవిష్యత్తు ఇదివరకు జరగలే, మళ్ళీ జరగదు, అట్లుండాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేస్తున్నారు ఎమ్మెల్యే డిఎస్ రెడ్డి నాయక్. కాంగ్రెస్ నేతలు డోర్నకల్ నియోజకవర్గంలో మాయమాటలు చెబుతూ అధికారంలో కొనసాగారు తప్ప ప్రజలకు ఎలాంటి మేలు చేకూర్చలేదని బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే డిఎస్ రెడ్డి నాయక్ మండిపడ్డారు. ఎన్నికల ముందు మాత్రమే ప్రజల వద్దకు వచ్చి అడ్డగోలు హామీలు ఇస్తూ డబ్బు సంచులతో ప్రజలను మోసగించే వారి లక్ష్యమే అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలంతా కేసీఆర్ కు బాసటగా నిలిచారని, రాబోయే ఎన్నికల్లోనూ మరోసారి అండగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. गृहलक्ष्मी स्कीम मनवी करो अभिरप्ता तम दीविंचन आशीर्वदिंचन हमार रेडियो नायक छे अपन नियोजन हुयोजकर छे अपन ढेर आदमी छे आइडिया देखो भाड़ो छे अनु केले तमार ऊर्निया तांडे थी सरपंच साहब को श्रीनिवास को 3 से मेजॉरिटी दांगन की अतरा ही मेजॉरिटी दो 3 से दो मोटो तांडो खाई मोटो जीपी पड़ी राम तंडा अटिया तंडा गोदा तंडा हुन्या से भड़न खाई तन मनवी कर तప్పనిసరిగా तुम्हारे जीपी नाम 3-4 तांडो खाई 100% मार्च नेला मैंने 3000 घर से 3000 तప్పనిసరిగా तुम्हारे जीपी ఖచ్చితంగా సో కర్తుచ్చు చేతానో బెడ ఏ పాయోన చేర సామయాడి సుమానా తెల్ల రేచన కార్డు ఉన్న 18 ఏళ్ల నుంచి 57 ఏళ్ళు ఉన్న ప్రతి మహిళకు నెలకు 3000 పెన్షన్ ఇస్తాం. అందరికీ ఒకరిద్దరు కాదు, ముసలోళ్ళందరూ వస్తారు, వయసులో వస్తారు, గుంటోళ్ళు వస్తారు, గుంటోళ్ళతో ఆడవాళ్ళు అందరూ వచ్చేస్తారు. ఒక్కసారి ఓడిచిపోతే నా పని. ఓకేనా? 3000 సంవత్సరానికి 36,000 కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే ఏం చేయాలి? ఏ పై కావాలంటే ఏం చేయాలి? ఫోనేజ్ ఎదురుగా కూర్చుని కారు గుర్తు కొట్టేయాలి. కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే కారు గుర్తుకేయాలి. నీకు పెన్షన్ కావాలంటే కారు గుర్తుగా వేయాలి. రైతు బంధు రావాలంటే కారు గుర్తుగా వేయాలి. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు నాగంపేట, ముస్తాఫానగర్, గంభీరావుపేట, కొత్తపల్లి గ్రామాలను సందర్శించి తీసుకోవాల్సిన భద్రతా చర్యల పట్ల అధికారులకు పలు సూచనలు చేశారు జిల్లా ఎస్పీ అఖిల్ మహర్జన్. ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేలా జిల్లాలో పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ అన్నారు. క్రిటికల్ ప్రాంతాల్లో వీలైనంత ఎక్కువగా ఫ్లాగ్ మార్చ్, రూట్ మార్చ్, వాహన తనిఖీలు నిర్వహించి ఓటర్లకు భద్రతా భావాన్ని కలిగిస్తామన్నారు.
వికారాబాద్ నియోజకవర్గ పరిధిలోని మార్పల్లి మండలము గన్పూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కారు గుర్తుకు ఓటు వేయండి, సంక్షేమ సర్కారునే మరోసారి ఏర్పాటు చేసుకుందామన్నారు. కష్టాలను దూరం చేసి కంటికి రెప్పలా కాపాడుకుంటున్న కేసీఆర్ కు సపోర్ట్ చేసి కారు గుర్తుకు ఓటేయాలన్నారు. స్వాగతం పలికినందుకు మా మొగిలిగుండ్ల అక్క జిల్లాలకు అన్నదమ్ములకు అందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎలక్షన్లు రాగానే చాలా మంది వస్తారు, ఏమేమో మాటలు చెప్తారు. ఎన్ని మాటలు చెప్పినా లోపలికి పోయినాక అందరి మాటలు విన్న తర్వాత ఇది ఒక్కటే ఇంపార్టెంట్, ఎన్ని పెట్టుకోవాలి. ఈ పథకాల గురించి నేను చెప్పుడు అవసరమా మీకు? మీ వల్లే చెప్పిరి. మన కేసీఆర్ సార్ రాకముందు మంచినీళ్ళ బావి కాడికి వెళ్ళి కొట్టారు, గుండు బావి కాడికి వెళ్ళి కొట్టారు, నసీరు బావి కాడికి వెళ్ళి కొట్టారు. కరెక్టేనా కాదా? మంచినీళ్ళ బావి, గుండు బావి, నసీరు బావి, వీళ్ళన్ని బావిల కాడికి వెళ్ళి నీళ్ళు మోసుకొచ్చిందా లేదా? ఇవి మా పిచ్చారో చెప్పి పిల్లని వాళ్ళంటే వీడికి అరే గణపూర్ అంటే చాలా కష్టం, మాకు పిల్లనియం, ఎందుకంటే తెల్లారి నుంచి నీళ్లు పోషిస్తారని చెప్పి పిల్లల్ని ఎక్కుద్దంట. పెళ్లిలని అంశమైనా ఉంటాయి కదా గణపూర్ వాళ్ళకి అప్పుడు అంతకుముందు. ఇప్పుడు అంతా పెళ్లిలు అవుతుంది, ఎందుకంటే పిల్ల మా పిల్ల సుఖపడుతుంది, నీళ్లు మోసం లేదు. కేసీఆర్ సార్ ఇంటి ముందరనే నల్ల పెట్టిండు, అందరికీ ఏందో కానీ అనుభవం చెప్తుండే. పైపు పెట్టి అన్నీ దాంట్లో డ్రమ్ములు వేసేసి రొట్టె చేసుకుంటున్నారు అంట. మంచిగా రొట్టెలు కూడా చేసుకుంటున్నారు, డ్రమ్ములు వేసేసి అది వెనుకనే ఉంటారు, నువ్వు రొట్టెలు చేస్తూనే ఉంటారు. ఇది మరి అప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఉన్నది చెప్పు. ఇది యాడ్ చేసుకోవాలా? మీరు ఓట్లేనికి అయినప్పుడు ఈ మిషన్ చూసినప్పుడు ఏదానికి వేయాలో ఓటు అంటే, నేను అంతకుముందేమో ఊరబాయికి వెళ్ళి నీళ్లు వేస్తుంది, చెదురు బాయికి వెళ్ళి నీళ్ళు వేస్తుంది, మంచినీళ్ళ బాయికి వెళ్ళి నీళ్ళు వేస్తుంది, లేదా నజీర్ బాయి కాడికి వెళ్ళి నీళ్లు వేస్తుంది, గుండు బాయి కాడికి వెళ్ళి నీళ్ళు వేస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం కేసీఆర్ సార్ నల్ల వచ్చి మా ఇంటి ముందర పెట్టిండు, పైపు వేసుకొని ఇంట్లోకి పడుతుంటున్నాము, అందుకని మీది బట్టలు వెతుతాము అని చెప్పాలి. అందుకని కారు గుర్తుకు ఓటేస్తాము అని చెప్పాలి. ఇలా కొంతమంది పిల్లల పెళ్లిలు అయి ఉంటాయి, వేరే ఊరికి ఎత్తిచ్చి ఉంటారు. వాళ్ళ పెళ్ళప్పుడు కళ్యాణ లక్ష్మి 1,116,000 రూపాయలు వచ్చి ఉంటాయి. ఎవరి పిల్లలకు వచ్చినాయి ఒకసారి చేతం చెప్తారమ్మా, ఎవరికన్నా వచ్చినాయా? సంతోషం. వీళ్ళందరూ ఏం చేయాలా? మీరు వేరే వాళ్ళకు కూడా చెప్పి మా పిల్ల పెళ్లి అయితే 1,116,000 రూపాయలు కేసీఆర్ గారు ఇచ్చిండు కాబట్టి మేము అన్నిటికంటే నీటి బట్టలు వదుతాము, అన్నిటికంటే నీరున్న. ఎస్పీఎం గ్రౌండ్ లో బీఎస్పీ సిర్పూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏర్పాటు చేసిన సభకు భారీగా జనం తరలివచ్చి ప్రభంజనం సృష్టించారు. ధర్మపురి నుండి సిర్పూర్కు హెలికాప్టర్ ద్వారా విచ్చేసిన బీఎస్పీ సిర్పూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు సీఎం సీఎం అంటూ ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో సిర్పూరు నియోజకవర్గం నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు ప్రజలతో ఎస్పీఎం గ్రౌండ్ నుండి అంబేద్కర్ చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అసలు సంగతి వీళ్ళ బీసీల లెక్క తెలిస్తే రేపు ఈ దొరలు, ఈ దోపిడి దొంగలు ఎంతెంత సంపాదించుకున్నారు, మనకు రావాల్సిన వేల కోట్ల రూపాయల ఆస్తి వీళ్ళు ఎట్లెట్లా వెనకేసుకున్నారనేది తెలుస్తుందని బీసీలకు వ్యతిరేకంగా రోజు మరి పని చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. వాళ్ళు ఇలా వచ్చి ఆర్ఎస్ సోదరుల దగ్గరకు వచ్చి, భారత్ సోదరుల దగ్గరకు వచ్చి, బీసీ సోదరుల దగ్గరకు వచ్చి మాది నిజంగా బీసీల పార్టీ అని చెప్తున్నారు. నిజానికి బీసీలకు రిజర్వేషన్ 27% తెప్పించిన పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం మాన్యశ్రీ కాంశీరామ్ గారు బహుజన్ సమాజ్ పార్టీ. మిత్రులారా, ఇక పాల్వాయి హరీష్ బాబు మొన్న మమ్మల్ని బేవార్స్ కావాలన్నాడంట. పాల్వాయి హరీష్ బాబు, నువ్వు నన్ను మమ్మల్ని బేవార్స్ కావాలంటే నేను నిన్ను బేవార్స్ కావాలనే స్థాయికి నాది కాదు, నేనంత దిగజారని. కానీ ఒక్క మాట నీకు చెప్తా, మీ స్వగ్రామమైన రెబ్బెనల మీ డాడీ గారు
కీర్తి చేసిండు పాల్వాయి పురుషోత్తం గారు మిమ్ములను డాక్టర్గా చేసిండు. మీ డాడీ గారు మిమ్మల్ని కాకుండా ఎంతమందిని డాక్టర్లుగా చేసిండు ఆ గ్రామంలో చెప్పండి. ఎంతమంది దాని పక్క పొంటి ఉన్న కొత్తగూడలో ఎంతమంది డాక్టర్లు అయినరు, ఎంతమంది ఇంజనీర్లు అయినరు, ఎంతమంది కలెక్టర్లు అయినరు, ఎంతమంది ఎస్పీలు అయినరు, ఎంతమంది మీలాగా ప్రజా లైఫ్ కేర్ అనే హాస్పిటల్ పెట్టుకునే స్థాయికి ఎదిగినరు చెప్పండి. మీ నాన్నగారు దత్తత తీసుకున్న గ్రామం హత్తినిలో, దాయగాం దగ్గర ఉండే హత్తినిలో ఎంతమంది డాక్టర్లు అయినరు, ఎంతమంది ఇంజనీర్లు అయినరు, ఎంతమంది కలెక్టర్లు అయినరు, ఎంతమంది విదేశాలకు పోయినరు చెప్పండి చూద్దాం. రండి తీసుకురండి డేటా. నేను చెప్తా నేను ఎంతమంది డాక్టర్లను చేసిన. నేను 1000 మంది డాక్టర్లను చేసిన, వేలాది మంది ఇంజనీర్లను చేసిన, వేలాది మంది ఇంజనీర్లను చేసిన, వేల మందిని నేను రకరకాల యూనివర్సిటీలకు దేశంలో పంపించిన. ఒక్కరు కూడా ఆగర్భ శ్రీమంతులు కాదు, అందరు కూడా గరీబులే, పేద పిల్లలు. కనీసం ఇంటికి కప్పు కట్టుకోవడానికి కూడా డబ్బులు లేవు. ప్లాస్టిక్ షీట్లు వేసుకున్న కుటుంబాల నుంచి వేల మంది నేను గొప్ప గొప్ప యూనివర్సిటీలకు పంపించిన. నేను ఒకరోజు అదే పాల్వాయి హరీష్ బాబు గ్రామమైన రెబ్బెనలో నాయిని మల్లేష్ అనే ఒక ఆదివాసీ బిడ్డను 16 గంటలు విమానంలో ప్రయాణం చేయించి ఆఫ్రికాలో అత్యంత ఎత్తైన పర్వతం మౌంట్ కిలిమంజారోకి పంపించి రికార్డు సృష్టించాను. నేను ఇదే రెబ్బెనకు పోయిన మిత్రులారా, ఇది కూడా వినాలి మీరు, పాల్వాయి హరీష్ బాబు స్టోరీ. ఇదే రెబ్బెనకు పోయినా, రెబ్బెన పక్కనే కొత్తగూడ అనే గ్రామం ఉంటుంది. కొత్తగూడ గ్రామంలో పోయి ముంతా కూడా ఊరంతా ముదిరాజులు ఉంటారు. నేను అన్న, అమ్మ మీకు గురుకులాల గురించి తెలుసా? ఇక్కడ ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు అంటే లేరు సారు అన్నారు. మీకు కరీంనగర్ కు చెందిన గౌతమ్ పవన్ కుమార్ సుప్రియ దంపతుల ఒక్కగానొక్క పాప కాలేయ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతూ ఉండడంతో మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సాయం అందించింది. పాప కుటుంబ సభ్యులు సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపులలో పోస్ట్ చేయగా మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు మానవతా దృక్పథంతో స్పందించి దాదాపు 15,000 రూపాయల సహాయం అందించారు. ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి మీకు తోచిన విరాళం ట్రస్ట్ అకౌంట్ 8985588060కు అందిస్తే పాప చికిత్స నిమిత్తము వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరుగుతుందని మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు తెలియజేశారు. గారికి అంతటి ధన్యవాదాలు. సుప్రియ అనే వాళ్ళ పాప చాలా బీదస్తురాలు సార్. వాళ్ళు రాలేని పరిస్థితులు హాస్పిటల్లో ఉన్నందుకే మేము 15,000 పంపించడం జరిగింది సార్. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు సార్. 15,000 రూపాయలు ఇస్తున్నందుకు పదే ధన్యవాదాలు సార్. పాప ఆరోగ్యాలతో మీ అందరి ఆశీర్వాదంతో పాప ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ నుండి సుప్రియ అనే అమ్మాయికి కూతురు జన్మించగానే అమ్మాయి ఆరోగ్య పరిస్థితి చాలా దారుణంగా అయిపోయి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరగడం అయింది. దానికి అమ్మాయి చాలా దీన పరిస్థితులలో ఉన్నాయన్ని అప్పులు చేసి కోలుకోని పరిస్థితిలో హాస్పిటల్లోనే 3 నెలల నుంచి హాస్పిటల్లోనే ఉండడం జరిగింది. వారు వచ్చి మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ని దీనంగా ఆర్జించినారు. దానికి మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ నుంచి వెళ్ళి దాతల సహాయ సహకారాలతో ఒక 15,000 రూపాయల చెక్కును వారికి అందించడం జరిగింది. ఆ అమ్మాయి త్వరలో కోలుకొని ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ దాతలకి పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ అమ్మాయికి ఆ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి తొందరగా కోలుకొని ఆ అమ్మాయి మంచి ఆయురారోగ్యంగా ఉండేటట్టు స్వామివారి దీవెనలు రాజరాజేశ్వర స్వామి ఆశీర్వాదంతో మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ అందించిన దాతల సహాయంతో మనము 15,000 చెక్కుని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మనం ఒక 3 సంవత్సరాలుగా నిత్యాన్నదాన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం. ఇలాగే పేదలకు కూడా ఎంతోమంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కేటీఆర్ రోడ్ షోలో పాల్గొన్నారు. 2014కు ముందుకు మిర్యాలగూడ ఎట్లుండేది, ఇప్పుడు ఎట్లుంది, కాంగ్రెస్ హయాంలో కరెంటు ఎంత ఘోరంగా ఉండేది, రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కరెంటు కనబడటం లేదా, 11 సార్లు వాళ్లకు అధికారం ఇచ్చినా ఏమాత్రం అభివృద్ధి చేయని సన్నాసులు కాంగ్రెస్ వాళ్ళు అంటూ రోడ్ షోలో కాంగ్రెస్ ను విమర్శించారు. కేసీఆర్ 3వ సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత, భాస్కర్ రావు ఎమ్మెల్యే అయిన తర్వాత
ఇంకా కొత్త పథకాలతో అభివృద్ధి చేస్తామన్నారు. అందరికి వస్తుంది, మా భార్గవ్ కూడా వస్తుంది, మా భాస్కర్ కూడా వస్తుంది. భార్గవ్ మంచిది బాగా. మరి అలా ఉత్తమ్ కుమార్ రెడ్డి పక్క నియోజకవర్గం హుజూర్ నగర్ లో పోటీ చేస్తున్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు రైతు బంధు దుబారు, రైతు బంధు బేకారు, రైతు బంధు ఇవ్వడం వేస్ట్ అంటున్నాడు. వద్దామని రైతు బంధు ఉత్తమన్న చెప్తున్నాడు, రైతు బంధు దుబారా ఖర్చు చేస్తున్నాడు కేసీఆర్ అని మాట్లాడుతున్నాడు. వద్దా కావాలా? కావాలంటే ఏం చేయాలి? కారు గుర్తుతో వేయాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి పక్కన పెడితే రేవంత్ రెడ్డి చెప్తున్నాడు 3 గంటలు కరెంటు చాలు, తెలంగాణలో ఉన్నదంతా బీదా బిక్కి రైతులే, 3 గంటలు కరెంటు చాలు, 3 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఒక 10 HP మోటార్ 10 HP మోటార్ పెడితే బ్రహ్మాండంగా 3 గంటల్లో పారిపోతుంది అంటున్నాడు. ఇక్కడ 10 HP మోటార్ ఉన్న రైతులు ఒకసారి చేయలేవట్టండి. 10 HP రైతులు ఎవరైనా ఉన్నారా? 10 HP మోటార్లు ఉన్నాయా మిర్యాలగూడలో? మరి అంత తెలిసి సన్నాసులకు ఎద్దు తెలియదు, వ్యవసాయం తెలియదు. క్లబ్లు పబ్బులు చిన్నులు విందులు తప్ప ఎద్దు తెలియదు, వ్యవసాయం తెలియదు. మరి ఈ సన్నాసుల చేతులు తెల్లరేషన్ కార్డు వాళ్ళందరికీ శుభవార్త. రానులు ఎవరుంటే వాళ్ళకు కూడా ఇస్తాం. పెన్షన్లు ఇవ్వాలి, కొన్ని ఊళ్ళలో కొత్త రేషన్ కార్డు ఇవ్వాలి. డిసెంబర్ 3 తర్వాత జనవరి మాసంలో అవి కూడా ఇచ్చే బాధ్యత మాదే. టెన్షన్ పడుతుంది. కొత్త రేషన్ కార్డు, కొత్త పెన్షన్ కూడా తప్పకుండా భాస్కర్ గారి చేతులు ఇస్తాం ఇవాళ కూడా. అదేవిధంగా కొత్త 2 పథకాలు తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలి. మొదటిది, ఇవాళ భారతదేశానికి అన్నం పెట్టే స్థాయికి అన్నపూర్ణగా ఎదిగింది మన తెలంగాణ. మన తెలంగాణలో ఇవాళ నెంబర్ 1 జిల్లా ఏదో తెలుసా? వరిధాన్యం పండించే దాంట్లో నల్లగొండ. మన నల్లగొండ ఇవాళ నెంబర్ 1 జిల్లా అయింది మొత్తం తెలంగాణలో వరిధాన్యం ఉత్పత్తిలో. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది మరి తెల్ల రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో, ఈ తెల్ల రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు. దొడ్డు బియ్యం తీసేస్తాం, సన్న బియ్యం ఇవ్వబోతా ఉన్నామని మాట్లాడుతున్నాం. ఇంకొక కొత్త పథకం కూడా చేస్తా ఉన్నాం. తెదేపా జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి బెయిల్ రావడంతో భద్రాచలంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెదేపా నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఎన్టీఆర్ విగ్రహం ఎదురుగా ప్రధాన రహదారిపై బాణసంచా కాల్చి సంతోషం వ్యక్తం చేశారు. ఎప్పటికైనా అన్యాయంపై న్యాయమే గెలిచిందని, అందువల్లనే నారా చంద్రబాబు నాయుడుకు బెయిల్ మంజూరయ్యిందని భద్రాచలం తెదేపా నాయకులు కొడాలి శ్రీనివాస్, ఎస్కే అజీం అన్నారు. ఈ సంబరాల్లో తెదేపా నాయకులతో పాటు కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు. లెక్కలు చూసేనా చూడు పొద్దునే వాడిని ఇచ్చిందా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అభివృద్ధే మా కులం, సంక్షేమమే మా మతం అంటూ కారు గుర్తుకు ఓటు వేయాలన్న ముతోల్ బీఆర్ఎస్ అభ్యర్థి విఠల్ రెడ్డి. రాజ్యాధికారాన్ని బహుజనులకు దూరం చేసిన కేసీఆర్
నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాలన్న కాంగ్రెస్ పార్టీ. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్. క్రిటికల్ ప్రాంతాల్లో వీలైనంత ఎక్కువగా భద్రతా చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడి. ఎస్పీఎం గ్రౌండ్ లో బీఎస్పీ పార్టీ భారీ సభ ఏర్పాటు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.